ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇక్కడ దర్శి నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో 5 మండలాలు ఉంటాయి. ఈ 5 మండలాలు దర్శి, దొనకొండ, తాళ్ళూరు, కురిచేడు, ముండ్లమూరు, ఈ 5 మండలాలు కలిసి ఒక నియోజకవర్గం. గతంలో ఇక్కడ మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సిద్ధారాఘవరావు గారు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత మంత్రిగా చేయటం జరిగింది. ఆ తర్వాత మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్దిశెట్టి వేణుగోపాల్ అని ఈయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు ఈ నియోజకవర్గానికి. ఆ సమయంలో ఏం జరిగిందంటే అసలు ఈ ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన వాస్తవంగా జగన్కి బంధువు కాదు. ఈయన యొక్క మరి వైవి సుబ్బారెడ్డి, ఈయనకి పిల్లని వైవి సుబ్బారెడ్డి చెల్లుల్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంతేగాని బాలినేని శ్రీనివాసరెడ్డి నేరుగా జగన్మోహన్ రెడ్డికి బంధువు కాదు. మరి వైవి సుబ్బారెడ్డి మాత్రమే జగన్మోహన్ రెడ్డికి బంధువు. ఈ తరుణంలో ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా చేసినటువంటి నేపథ్యంలో వెనక రెడ్డి అనే 2 అక్షరాలు. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రెడ్డి, ఈ రెడ్డి అనే 2 అక్షరాలు ఉన్నటువంటి వారు వచ్చి కూర్చొని ఏదో కాంట్రాక్టరు, మరి ఏదో ఒక అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి పని మరి చేయించుకొని బాగా సంపాదించుకొని బాగా అన్ని నియోజకవర్గాల్లో ఈయన బాలినేని శ్రీనివాసరెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మరి వర్గాన్ని తయారు చేసుకు పెట్టుకోవడం జరుగుతుంది. 2024 ఎలక్షన్కి ముందు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ రెడ్డి ఏం చేశాడంటే సుమారుగా 70 నుంచి 80 మందిని ఒక నియోజకవర్గాన్ని నుంచి ఇంకొక నియోజకవర్గానికి బదిలీ చేయడం జరిగింది. నువ్వు పోవా, నేను కదా చెప్తుంది, నన్ను కదా చూసి ఓట్లేసేది అని చెప్పి బెదిరించి పంపడం జరిగింది. ఇక్కడ ప్రకాశం జిల్లాలో వేమూరు నుంచి వచ్చినటువంటి మరి మేరుగు నాగార్జున గారు ప్రకాశం జిల్లాకి నేను సంతనూతలపాడుకి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా వస్తున్నానని చెప్పి వచ్చి ఒక మీటింగ్ పెడితే ఇక్కడ ఉన్నటువంటి బాలినేని అనుచరులు గోల్ చేసి మాకు తెలియకుండా, మా బాలినేని శ్రీనివాసరెడ్డికి తెలియకుండా అధిష్టానం ఎవరండి మిమ్మల్ని పంపడానికి అని చెప్పి గోల్ చేయడం జరిగింది. ఇది మీ అందరూ చూసే ఉంటారు, వీడియోల్లో, పత్రికల్లో అన్నింటిలో రావడం జరిగింది. అదేవిధంగా ఆదిమూలపు సురేష్ ఎర్రగొండపాలెం నుంచి కొండేపి నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడికి పంపాడంటే అక్కడ కూడా ఈయన వర్గం లేచి మీరెవరండి రావడానికి, అధిష్టానం ఎవరండి పంపడానికి, మా వాసనకు తెలియకుండా, మాకు తెలియకుండా అని అధిష్టానాన్ని కూడా ధిక్కరించేటటువంటి వర్గాన్ని తయారు చేసి పెట్టుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి. అయితే ఈ దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలంలో నాగార్జున రెడ్డి అనేటటువంటి వ్యక్తి వెనక రెడ్డి అని ఉంది. ఐటీసీ బోర్డు అంటే ఇది ప్రఖ్యాతిగాంచినటువంటి బోర్డు, టొబాకో బోర్డు కంపెనీలో ఒక ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. చేస్తూ ఈయన డబ్బును త్వరగా అమితంగా సంపాదించడానికి ఒక పక్కా ప్రణాళికతోటి నేను ఐటీసీ బోర్డు వారు సబ్సిడీ కింద మరి ట్రాక్టర్ పరికరాలు ఇస్తున్నారని చెప్పి రైతుల దగ్గర మోసం చేసి నమ్మబలికించి మరి వీరిని బాగా నమ్మించి దాదాపు ఒక 10-20 మంది దగ్గర డబ్బులు వసూలు చేసి అక్కడ ఒక ట్రాక్టర్ కొన్ని పరికరాలు నిజంగా కొనిచ్చాడు. కొనిచ్చి సుమారుగా 5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 5 కోట్ల రూపాయలు వసూలు చేసి నమ్మకంగా రేపు ఎల్లుండు అను దాటేస్తున్నాడు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ లబ్ధిదారులైనటువంటి డబ్బులు ఇచ్చినటువంటి రైతులు సంవత్సరం దాటింది, 2 సంవత్సరాలు దాటింది ఏంటంటే నేను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడిని, వాసన అనుచరుణ్ణి, నాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో మరి నాయకుల అండదండలు ఉన్నాయి, ఇస్తానంటున్నాను కదా అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాస్తవంగా గొర్రె కషాయవాడిని నమ్మిద్ది. ఇటువంటి నమ్మకద్రోహి, నమ్మకంగా అవినీతిపరుడు, బాగా మోసాలకు పాల్పడినటువంటి నాగార్జున రెడ్డి ఈ విధంగా రైతులను మోసం చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రైతులు వైఎస్ఆర్సీపీ పార్టీ పోయిన తర్వాత కొత్తగా వచ్చినటువంటి టీడీపీ కూటమి పార్టీ వచ్చి అధికారంలోకి వస్తే ఇప్పుడు ప్రకాశం జిల్లా ఉన్నటువంటి ఎస్పీ గారిని వచ్చి కలిసి ఈ రైతులంతా తమ యొక్క గోడుని విన్నవించుకోవడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించి దర్శి డిఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారికి చెప్తే లక్ష్మీనారాయణ గారు రంగంలోకి దిగి మరి ఇతను తీసుకొచ్చి మాట్లాడితే నేను తీసుకున్న మాట నిజమేను, మరి ఇస్తాను, అప్పుడు ఇస్తాను, ఇప్పుడు ఇస్తాను అంటాడు. వాస్తవానికి ఇతని మీద క్రిమినల్ కేసులు కడతారా, లేదా రిమాండ్కి పంపుతారా, లేకపోతే రైతుల దగ్గర నమ్మించి మోసం చేసి తీసుకున్నటువంటి డబ్బులు చెల్లిస్తారనే దాని మీద వెయిట్ చేయాల్సి ఉంది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నాయకులు
మరి ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైనా సరే వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలు తవ్వుతుంటే డొంకలాగుతున్నట్లు మరి విచ్చలవిడిగా ఒకదానికొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి నాయకులు చేసినటువంటి అవినీతి అక్రమాలపై ఇప్పుడు వెలుగులోకి వస్తుంటే ప్రజలకు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది. ఇంకా ఎన్ని అవినీతి అక్రమాలు బయటపడతాయో వేచి చూడాలా.